ఇద్దరు అంతరిక్ష యాత్రికులు హబుల్ టెలిస్కోప్ను రిపేర్ చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక స్క్రూ అంతరిక్షంలో తేలుతూ వారి వైపు వచ్చింది. ఒక అంతరిక్ష యాత్రికుడు వెంటనే దాన్ని పట్టుకున్నాడు. అంతా సజావుగా సాగుతోంది. కానీ అప్పుడు భూమి నుండి కంట్రోల్ రూమ్ నుండి వారికి మిషన్ను వెంటనే ఆపి త్వరగా తిరిగి రావాలని ఆదేశం వచ్చింది. ఒక రష్యన్ మిసైల్ ఒక శాటిలైట్ను ధ్వంసం చేసిందని, దాని శిథిలాలు వేగంగా వారి వైపు వస్తున్నాయని తెలిసింది. వారు తిరిగి లోపలికి రాకముందే శిథిలాలు తుపాకీ గుండువల వచ్చి వారిపై పడ్డాయి. వారి అంతరిక్ష నౌక తీవ్రంగా దెబ్బతింది. అంతరిక్షంలో తిరుగుతూ ఎగిరింది. ఒక అంతరిక్ష యాత్రికుడు యాంత్రిక చేతితో కట్టబడి ఉన్నాడు. అది అతన్ని తిప్పుతోంది. అతను తనను తాను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ నియంత్రణ కోల్పోయి నెమ్మదిగా చీకటి అంతరిక్షంలో అదృశ్యమయ్యాడు. అతను చాలా భయపడ్డాడు. శ్వాస తీసుకోవడం కష్టమైంది. వేగంగా శ్వాసించడం వల్ల అతని ఆక్సిజన్ త్వరగా అయిపోయింది. అయినప్పటికీ అతను తన సూట్లోని లైట్ను వెలిగించి ఉంచాడు. దీనివల్ల కెప్టెన్ మాట్ అతన్ని కనుగొనగలిగాడు. మాట్ ఒక తాడుతో తనను మరియు ఆ అంతరిక్ష యాత్రికుడిని కట్టి ఇద్దరూ ఏదో విధంగా అంతరిక్ష నౌకకు తిరిగి వచ్చారు. కానీ అక్కడికి చేరుకొని చూస్తే నౌక పూర్తిగా నాశనమై ఉంది. వారి మిగిలిన సహచరులు చనిపోయి గాలిలో తేలుతున్నారు. వారికి బతకడానికి ఒకే ఒక మార్గం మిగిలి ఉంది.